తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్ నివాసం నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్ల మిలిటరీ వాహనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమ యాత్ర నిర్వహిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. సంతోష్ను కడసారి చూసేందుకు వచ్చేవారు కరోనా నిబంధనలను అనుసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ మేజర్లు, కర్నల్స్తో పాటు కొద్ది మందిని మాత్రమే అనుమతించనున్నట్లుగా తెలిసింది. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీష్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా హాజరు కానున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. కల్నల్ సంతోష్ పార్థివ దేహాన్ని సందర్శించాలనుకునేవారు ఉదయం 8 గంటల్లోగా రావాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం కల్నల్ సంతోష్ ఇంటి వద్ద నుంచి సైనిక లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కరోనా నిబంధనల మేరకు 50 మందిని మాత్రమే దహన సంస్కారాలకు అనుమతించనున్నట్లుగా తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు మరణ వార్త తెలుసుకున్న నేతలు, ఆయన తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజులను పరామర్శించారు. అంతకుముందు కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి సంతోష్ పార్థివ దేహం హక్కింపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆయన పార్థివ దేహంపై ఉన్న పేటికపై పుష్పగుచ్చం ఉంచి వందనం చేశారు. సంతోష్ ధీరత్వాన్ని దేశం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటుందని పేర్కొన్నారు. సంతోష్ బాబు జన్మస్థలం అయిన తెలంగాణకు తాను గవర్నర్ కావటం గర్వంగా ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందే తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియాకు చెందిన సైనిక ఉన్నతాధికారులతో కలిసి కల్నల్ సంతోష్ భార్య, పిల్లలు హక్కింపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సంతోష్ పార్థివ దేహానికి మేజర్ జనరల్ ఆర్కే సింగ్, లెఫ్టినెంట్ జనరల్ టిఎస్ఏ నారాయణలతో పాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్, ఇతర సైనిక అధికారులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భౌతిక కాయాన్ని సూర్యాపేటకు తరలించారు. రైట్, ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అంతిమ సంస్కారానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి వాతావరణం ఉంది, డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ అర్ధరాత్రి 12 గంటలకు సంతోష్ మృతదేహం సూర్యాపేటకు చేరుకుంది. మొత్తం మీద చూసినట్లయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చే క్రమంలో దారి పొడవున చౌటుప్పల్ నుంచి మొదలుకొని కూడా యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి కూడా మొత్తం ఇక్కడ స్వాగతం పలకడం చూస్తాం, మనం చూడొచ్చు. మొత్తం ఇప్పుడు సందర్శనార్థం కూడా ప్రస్తుతం సంతోష్ బాబు నివాసంలోనే ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా అక్కడే ఉంచుతారు. సందర్శకులు ఎవరు వచ్చినా కానీ 10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత 10 గంటల తర్వాత అంతిమ యాత్ర మొదలవుతుంది. సంతోష్ బాబు నివాసం నుంచి కూడా నేరుగా దాదాపు 6 కిలోమీటర్ల ఉన్నటువంటి కాసరాబాద్ లోని అతని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మొత్తం మీద కోవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అక్కడ అంత్యక్రియల్లో కేవలం కుటుంబ సభ్యులు 50 మంది వరకే పాల్గొంటారు. అదేవిధంగా ఆర్మీ అధికారులు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఒక 50 మంది ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు కొనసాగుతాయి. అక్కడ వ్యవసాయ క్షేత్రంలో కోవిడ్ నిబంధనల మేరకు కూడా ఎవరిని సందర్శకులని అనుమతించేది లేదు. ఎవరైనా చూడకున్నా కానీ రాత్రి నుంచి కూడా ఉదయం 10 గంటల వరకు కూడా ఇక్కడే ఉంటుంది కనుక కల్నల్ సంతోష్ బాబుకి చాలా వరకు నివాళులర్పిస్తారు. గత 2 రోజుల నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా వచ్చి కూడా సంతోష్ బాబు కుటుంబ సభ్యులకి మొత్తం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఇవాళ కోవిడ్ నిబంధనలు లేకుంటే సూర్యాపేట పట్టణం అంతా కూడా వేలాదిగా మొత్తం పెద్ద ఎత్తున అంతిమ యాత్ర చేసి కూడా మొత్తం నివాళులు అర్పించేది. కానీ మొత్తం మీద పోలీసులు కూడా కోవిడ్ నిబంధనల మేరకు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి సంతోష్ బాబు మృతదేహం ఇంటికి రెడ్డి మొత్తం కాన్వాయ్ తో పాటు
పార్థివ దేహాన్ని తీసుకొని సూర్యాపేటకు తీసుకురావడం జరిగింది. ఆర్మీ అధికారులంతా కూడా కుటుంబీకులకు అప్పగించడం జరిగింది. మొత్తం కూడా చూసినట్లయితే రాత్రి 12 గంటల సమయంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున వందలాది మందిగా సంతోష్ నివాసంకి చేరుకొని కూడా మొత్తం నివాళులర్పించడం జరిగింది. పోలీసులు కూడా ఒక దశలో వారిని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా చూడడానికి, అదేవిధంగా వారి యొక్క పిల్లల్ని కూడా చూడడానికి పెద్ద ఎత్తున కూడా అర్ధరాత్రి సమయంలో వేలాదిగా కూడా తరలి రావడం జరిగింది. కోవిడ్ సైతం పక్కన పెట్టి కూడా దేశానికి కోసం ప్రాణాలు అర్పించినటువంటి కల్నల్ సంతోష్ ని మొత్తం చివరిసారిగా కన్నీటి వీడుకోలు పలకడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ సూర్యాపేట పట్టణం అంతా కూడా చూసినట్టే మొత్తం పూర్తిగా కూడా ఎక్కడికక్కడ 6 కిలోమీటర్ల వరకు కూడా అంతిమ యాత్ర కోవిడ్ నిబంధనలు లేకపోతే కొనసాగేది. కానీ ఎలాంటి అంతిమ యాత్ర ఉండదు. ఉదయం 10 గంటల వరకు కూడా సంతోష్ నివాసంలోనే పార్థివ దేహం ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు నేరుగా ఏదైతే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారో ఆ వాహనం నుంచి కూడా కాసరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 10 గంటల సమయం అంటే దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం దారి పొడవున అటు చౌటుప్పల్ టోల్ గేట్ నుంచి మొదలు పెట్టుకొని కూడా అర్ధరాత్రి యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి మొత్తం కూడా నివాళులర్పించడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కూడా వస్తారని తెలుసుకొని కూడా పోలీసులు అనుకూలంగా అన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ సందర్శనార్థం రావాలనుకుంటే కుటుంబం ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం 10 గంటల వరకే సందర్శనార్థం కూడా వచ్చి నివాళులు అర్పించాలని కూడా చెప్పడం జరిగింది. అర్ధరాత్రి నుంచే కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ కూడా కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్. అంటే అంతిమ సంస్కారాల విషయంలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? అంటే కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పటికీ అధికారులు చెప్పిన ప్రకారం కేవలం 50 మంది వరకే అని చెప్పడం జరిగింది. 50 మంది కుటుంబ సభ్యులు చూసినట్టయితే దగ్గర ఇప్పటికే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అదేవిధంగా అమ్మమ్మలు, వారి దగ్గర ఫ్యామిలీ వరకే 50 మంది పాల్గొంటారు. మరోవైపు ఆర్మీ అధికారులు చూసినట్లయితే మేజర్ స్థాయి అధికారి ఒకరు ఇక్కడికి రావడం జరిగింది. అతనితో పాటు 50 మంది కూడా ఆర్మీ ఉన్నారు. మొత్తం కూడా ఆ 50 మంది, అదేవిధంగా కుటుంబ సభ్యులు 50 మంది, 100 మందితో వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు 10 గంటల వరకు మాత్రం పెద్ద ఎత్తున నివాళులు అర్పించేందుకు అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇప్పుడే పూర్తిగా చూసినట్లయితే డిస్టెన్స్ ను మెయింటైన్ చేసేలా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా సంతోష్ నివాసంలో కూడా పూర్తిగా శానిటైజింగ్ చేసి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అర్ధరాత్రి మాత్రం మృతదేహం, పార్థివ దేహం అక్కడికి చేరుకున్నప్పుడు పోలీసులు ఒక దశలో కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా జాతీయ జెండాలను పట్టుకొని కూడా దారి పొడవున సంతోష్ నివాసం వద్ద కూడా మొత్తం ఎదురెళ్లి కూడా పలికించడం జరిగింది. నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే చూసినట్లయితే దేశం అంతా కూడా ఇవాళ సంతోష్ కు నివాళులు అర్పిస్తుంది. అలాంటిది తెలంగాణ వాసి, సూర్యాపేట జిల్లా వాసి కావడంతో కూడా సూర్యాపేట జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రానున్నారు. నిజంగా కోవిడ్ నిబంధనలు కూడా లేకపోతే ఇవాళ వేలాది సంఖ్యలో కూడా సూర్యాపేట పట్టణం అంతా కూడా భారీగా అంతిమ యాత్రతో నివాళులు అర్పించేది. కానీ పోలీసులు మాత్రం ఆంక్షలు విధించడం జరిగింది. కేవలం 50 మంది కుటుంబ సభ్యుల వరకే అనుమతిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కూడా మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా ఒకరే పాల్గొనే అవకాశం అయితే కనపడుతుంది. అనుశ్రీ, రైట్. థ్యాంక్ యూ రమేష్.